అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటీవల కాలంలో అకామా వ్యాపారంలో మోసపోతున్నారు. చాలామంది అకామాకు డబ్బులు ఇస్తున్నామని చెప్పి కువైటీలు డబ్బు తీసుకుని అకామా కొట్టడం లేదని చెప్పేసి అటువంటి వారిని ఏమి చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే సమాధానం. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్లో చట్టవిరుద్ధంగా డబ్బులు ఇచ్చి మనమైతే అకామా కువైటీల దగ్గర కొట్టించుకుంటూ ఉన్నాము. దీనిని ఆసరాగా చేసుకుని కువైటీలు అయితే మనల్ని మోసం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే మనం చట్టవిరుద్ధంగా వాళ్ళకు లంచం ఇచ్చి అకామాను కొట్టించుకున్నాం కాబట్టి మన పైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మీకు నమ్మకం ఉన్న కువైటీలకు మాత్రమే డబ్బు ఇచ్చి అకామా కొట్టించుకోండి. లేకపోతే మీరు ఏ వీసా మీద కువైట్కి వచ్చారో ఆ వీసాలోనే ఏ ఇంట్లోకి వచ్చారో ఆ ఇంట్లోనే ఏ కంపెనీకి వచ్చారో ఆ ఇంట్లోనే పనిచేయడం ఉత్తమం. చాలామంది ఇటీవల కాలంలో 500 దినార్లు 600 దినార్లు కువైటీలకు మరియు అలాగే మధ్యవర్తులుగా ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చామని చెప్పి వాళ్ళు కూడా మేము కువైట్కి ఇచ్చాము, కువైట్ మోసం చేశాడని చెప్పి చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏదైనా పరిష్కారం ఉందంటే ఎటువంటి పరిష్కారం లేదు. ఎందుకంటే కువైట్లో మనము చట్టవిరుద్ధంగా రెసిడెన్సీని అయితే పొందుతున్నాం కాబట్టి, నివాసాన్ని పొందుతున్నాం కాబట్టి ఏమీ చేయలేము. దీనికి పరిష్కారం కువైట్ ప్రభుత్వమే కనుగొనాలి. ఎందుకంటే కువైట్లో చాలామంది మనం చూసుకుంటే వేల మంది ప్రవాసులు అయితే ఇలాగే పనిచేస్తూ ఉన్నారు. అటువంటి వారిని మోసం చేస్తూ ఉన్న కువైటీ పౌరులను గుర్తించి వాళ్ళను అరెస్ట్ చేసి అకామా వ్యాపారాన్ని ఆపివేయాల్సి ఉంటుంది. అలా చేస్తే కానీ బయట పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఇబ్బంది పడతారు. ఇవన్నీ కువైటీలకు తెలుసు కాబట్టి వాళ్ళు అకామాకు డబ్బు తీసుకున్న తర్వాత నెల 2 నెలలు ఉంచేసి అకామాను కట్ చేసి అలాగే వేరే వాళ్ళకు అకామాను కొడుతూ ఉన్నారు. ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి విషయాలలో ఎవరు ఏమీ చేయలేరు. నమ్మకం మీద ముందుకు వెళ్లాల్సి ఉంది. చట్టపరంగా అయితే వాళ్ళనైతే మనం ఏం చేయలేం కాబట్టి కువైట్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువచ్చి ఎవరైనా సరే మీ దగ్గర పని చేయని వారికి మీరు వీసా ఇచ్చిన అకామా కొట్టినా సరే మీ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్తే కానీ అవి కువైటీలు అయితే అప్పుడు అకామా వ్యాపారం ఆపేస్తారు. మనం కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే దీనికైతే పరిష్కారం లేదు. రాబోయే రోజుల్లో ఏమైనా వస్తుందో లేదో చూడాలి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు నమ్మకం ఉన్న వారికి డబ్బులు ఇచ్చి అకామా కొట్టించుకోండి. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.